ಇಳಿದು ಬರಲಿ. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఇప్పుడు ఇక్కడ నిలబెడతాను. ನಾನೀಗ ಇಲ್ಲಿ ನಿಂತ್ಕೊಳ್ತೇನೆ. కొంచెం దూరంగా ఉండండి మీరు, జస్ట్ ఓకే. నేను ఇక్కడ వీళ్ళ మధ్యలో నిలబడ్డాను. ನಾನೀಗ ಇವ್ರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಂತ್ಕೊಳ್ತೇನೆ. ఏం జరుగుతుందో తెలుసా? ಏನಾಗುತ್ತೆ ಗೊತ್ತಾ? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? ಏನಾಯ್ತು? పరిశుద్ధాత్మ దేవుడు, ಪವಿತ್ರಾತ್ಮ ದೇವರು తండ్రిలో నుంచి ತಂದೆ ಒಳಗಡೆ ಬಂದು యేసయ్యలోకి వచ్చాడు. ಯೇಸುವಿನೊಳಗಡೆ ಬಂದ್ರು. యేసయ్యలో నుండి ಯೇಸುವಿನೊಳಗಡೆಯಿಂದ శిష్యుల్లోకి వచ్చాడు. ಶಿಷ್ಯರೊಳಗಡೆ శిష్యుల్లో నుండి ಶಿಷ್ಯರೊಳಗಡೆಯಿಂದ మాలాంటి వాళ్ళలోకి వచ్చాడు. ನಮ್ಮಂಥವ್ರ ಒಳಗಡೆ ಬಂದ್ರು. మాలాంటి వాళ్ళ దగ్గరలో నుండి ನಮ್ಮಂಥವ್ರ ಒಳಗಡೆಯಿಂದ మీ అందరిలోకి వచ్చునుగాక. ಎಲ್ಲರೊಳಗಡೆ ಎಳೆದು ಬರಲಿ. అందరిలోకి వచ్చునుగాక. ಎಲ್ಲರ ಒಳಗಡೆ ಎಳೆದು ಬರಲಿ. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 1:8 రాయబడింది. ಅದಕ್ಕೆ అపోస్తలు 1:8 ಅಪೊಸ್ತಲರು 8:2 ಬರೆದದ್ದೇನೆಂದ್ರೆ, పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు ಪವಿತ್ರಾತ್ಮನು ನಿಮ್ಮೊಳಗಡೆ ಬಂದಾಗ శక్తి పొందుదురుగాక. ಶಕ್ತಿಯನ್ನು ಹೊಂದುವಿರಿ. మోషేకి పరిశుద్ధాత్మ వచ్చింది. మోషేಗೆ పవిత్రాత్మನ శక్తి ಬಂತು. చెయ్యి పైకెత్తాడు, ಕೈ ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿದನು. సాయంకాలం దాకా దించలేదు. ಸಾಯಂಕಾಲದವರೆಗೂ ಕೆಳಗಿಳಿಸಲಿಲ್ಲ. సాయంకాలం దాకా ఉన్నాడు. ಸಾಯಂಕಾಲದವರೆಗೂ ಕೈ ಎತ್ತಿಟ್ಟ. కొండ మీద